హాయ్ హలో అండి, వెల్కమ్ టు నవీనా స్టడీ హబ్. ఈరోజు మనం దేని గురించి చెప్పుకుంటున్నామంటే రామాయణంలోని కిష్కింధ కాండ గురించి అండి. ఓకేనా? మరి ఈ యొక్క కిష్కింధ కాండ అనేది ఎన్నో భాగము, 4వ భాగమే కదండి. అంటే మనకు ఆల్రెడీ మనం 3 భాగాల గురించి తెలుసుకున్నామన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ రామాయణంలో మొత్తం మనకు 7 కాండాలు అనేది ఉంటాయి అనేది. 7 కాండాలు అంటే 7 భాగాలనండి. అందులో మనకు 3 కాండాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం కిష్కింధ కాండ గురించి తెలుసుకోవాల్సి వస్తుందన్నమాట. సరే, మనకు ఫస్ట్ కాండం ఏంది, సెకండ్ కాండం ఏంది, థర్డ్ కాండం ఏంది తెలుసుకొని ఇప్పుడు 4వ దాంట్లోకి వచ్చేసామన్నమాట. అంతే కదండి. ఫస్ట్ ఏంది మనకండి బాలకాండ, తర్వాత ఏంది మనకు అయోధ్యకాండ. ఇవి చాలా నీట్గా గుర్తుపెట్టేసుకోవాలండి. మనకు ఎండోమెంట్ ఆఫీసర్స్కి సంబంధించిన పేపర్ 2కి అంటే ఇది చాలా కష్టం కదండి. మనకు పేపర్ 2 అంటే పేపర్ 1తో కంపేర్ చేసుకుంటే మనకు పేపర్ 2 కష్టం అనమాట. అంటే ఎప్పుడు మీరు చదవలేదు కాబట్టి వీటిపైన మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది పెట్టాలన్నమాట. ఉన్నటువంటి ఈ యొక్క 12 చాప్టర్లలో ఒకండి, అంటే పేపర్ 2కు సంబంధించిన 12 చాప్టర్లు ఉన్నాయి కదా. అందులో మనకు ఫస్ట్ రామాయణం, మహాభారతం వీటన్నిటి గురించి తెలుసుకోవాలి కదండి. మరి ఇంత బాగా మనం తెలుసుకోవాలి అంటే మీరు బాగా గుర్తుపెట్టేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి చూడండి. ముందు ఏం చూడాలంటే మీరు సిలబస్ చూడాలి ఫస్ట్. అలా చూస్తేనే మీకు ఒక అవగాహన వస్తుందన్నమాట. అక్కడ ఏం చెప్పారు, మనం ఏం చదవాలని. వాళ్ళు ఏమన్నారు, రామాయణంలోని మనకు పూర్తిగా అంటే రామాయణం గురించి పూర్తిగా అవగాహన అనేది ఉండాలని చెప్పినారు. పాత్రల పేర్లు తెలియాలని చెప్పినారు. ఊర్ల పేర్లు ఉంటే అవి తెలుసుకోవాలి. అదే కదండి మనకు. సో వాటి గురించి మీరు నీట్గా గుర్తుపెట్టేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఓకేనండి. మరి ఏ మాత్రం మనం టైం వేస్ట్ చేయకుండా ఒక్కొక్కటి నీట్గా తెలిసేసుకుందాం. ఓకేనా? బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ. ఇదేంది మనకు ఒక పెద్ద మంచి కావ్యం. ఆది కావ్యం అని తెలుసు కదండి. మరి ఇది ఎవరు రాశారో కూడా మనకు తెలుసు. వాల్మీకి ఆయన రాయడం జరిగింది. స్టోరీ అంతా మనం చెప్పుకుంటూ వచ్చామన్నమాట. ఈయన మొత్తం మనకు 7 కాండల్లో చెప్పడం జరిగింది. ఆ 7 కాండల్లో ఫస్ట్ దాంట్లో శ్రీరాముని యొక్క జననము, సీతా స్వయంవరం ఇవన్నీ ఉంటాయని చెప్పేసుకున్నాం కదండి. అంటే విశ్వామిత్రుని ఇదంతా స్టోరీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. అయోధ్యకాండ అంటే శ్రీరాముని పట్టాభిషేకము, కైకేయి యొక్క కోపము, ఇదంతా స్టోరీ ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ అరణ్యము, ఇదంతా అరణ్యానికి రావడం. ఇక్కడ అరణ్యం ఇక్కడనే వెళ్ళిపోతే ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క మునుల్ని కలవడం, రాక్షసులను సంహరించి ఇక్కడ స్టోరీ అంతా తెలుసుకున్నాం కదండి. ఈ స్టోరీలో భాగంగా లాస్ట్లో మనకు రాక్షసుడు ఎవరు కనిపిస్తాడు, కబంధుడు కదా. చెప్పుకున్నామా లేదా? ఈ యొక్క కబంధుడు చాలా వికృతమైనటువంటి రూపము అని చెప్పుకున్నాం. అంటే వికృతమైన రూపం అంటే ఏంది, ఈయనకు తల అనేది ఇక్కడ మన కడుపు దగ్గర ఉంటుంది. కాళ్ళు చేతులంతా ఎంతో పొడవుగా ఉంటాయన్నమాట. చాలా విచిత్రంగా ఉన్నటువంటి మనిషి అనమాట. అంటే మనిషి కాదంటే రాక్షసుడు అనమాట. ఇటువంటి ఈ యొక్క రాక్షసుని ఈ యొక్క రాముని యొక్క బాణం వల్ల ఒక మంచోడ్లాగా తయారైపోయి, అంటే ఒక మంచి అవతారం అయితే ఎత్తింటాడు కదండి. శాప విమోచనం చెందింటాడు. ఈయన ఇట్లా శాప విమోచనం చెంది అప్పుడు రామునికి ఏమని చెప్తాడు, మీరు ఇలా సీతా అన్వేషణ చేస్తున్నారు కదా, మీరు సుగ్రీవుని కలుసుకుంటే మీరు సుగ్రీవునితో కలుసుకొని మీ యొక్క విన్నపాన్ని వినిపించుకుంటే, అంటే మా సమస్య ఇది అని చెప్పుకుంటే ఆయన ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాడని చెప్పేసి చెప్తాడనమాట. ఆయనే మీకు ఖచ్చితంగా సహాయపడగలడు అనేది ఈయన చెప్తాడండి. ఈయన ఇలా చెప్పడం వల్ల వీళ్ళు బయలుదేరతారనమాట. అంటే ఆయన ఎక్కడ ఉంటాడో కూడా చెప్పినాడు కదా, వృషముఖ పర్వతం పైన అని చెప్పేసి. సో ఇలా రామలక్ష్మణులు బయలుదేరినమాట. బయలుదేరితే అక్కడ శబరి అనే ఆమె కనిపించుంటుంది. ఆ శబరి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి వీళ్ళు పంపా సరస్సుకు వస్తారని చెప్పుకునే కదా. అక్కడి నుంచి ఇది స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఏం చెప్పుకుంటాం ఇక్కడ, రాముని యొక్క దుఃఖము, సుగ్రీవునితో స్నేహము, హనుమంతుని గురించి, వాలిని వధించడము, సీత అన్వేషణ మొత్తం ఉంటాయన్నమాట ఇక్కడ. ఓకేనా? కిష్కింధ కాండలో. సరే చూస్తాం. పంపా సరస్సుకు వచ్చారు కదా. అక్కడి నుంచి నడుచుకుంటూ ఎక్కడికి వచ్చారంటే లాస్ట్ ఆయన చెప్పినట్టుగానే వృషమూక పర్వతం కాడికి వచ్చారనమాట. ఓకే అండి. వృషమూక పర్వతం పైకి రామలక్ష్మణులు వచ్చారు నడుచుకుంటూ. ఇక్కడ వచ్చినటువంటి వీళ్ళను చూశారు ఎవరు, సుగ్రీవుడు. ఓకేనా? సుగ్రీవుడు అక్కడ పర్వతం పైన కూర్చొని ఉన్నాడు కదా. ఇక్కడ ఈ యొక్క పర్వతం పైన కూర్చొని ఉన్నాడు కదండి. ఇక్కడ ఉన్నటువంటి ఈయన చూసి భయపడిపోయినాడు. అంటే ఎందుకు భయపడినాడు, అరే నా మీదకి ఏమైనా సంహరించడానికి ఏమైనా వస్తున్నారేమో, ఈ అవతారంలో ఉన్నారు, వీళ్ళని చూస్తే నాకేందో అనుమానంగా ఉంది అని చెప్పేసి సుగ్రీవుడు హనుమంతుడిని పంపిస్తాడనమాట. హనుమంతుడు ఎవరు అనుకుంటున్నారు, ఇతనికి మంత్రి అనమాట. ఇతన్ని పంపిస్తే ఇతను డైరెక్ట్గా అలా వెళ్ళకోకుండా ఎలా వెళ్తాడంటే వేరే వేషంలో వెళ్తాడు. బ్రాహ్మణుడు బ్రాహ్మణుడి అవతారంలో ఎత్తి ఇక్కడికి వీళ్ళ దగ్గరికి పోతే అప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క స్టోరీ అనేది చెప్తారనమాట. అప్పుడు స్టోరీ తెలుసుకున్నటువంటి ఈ యొక్క హనుమంతుడు మామూలు అవతారం ఎత్తి సుగ్రీవుని దగ్గరికి తీసుకొని వెళ్తారనమాట.
ఏంటంటే ఈయన వచ్చేసి సీతను అన్వేషణ చేయడానికి సమయం కదా వచ్చింది. ఈయన కూడా ఇదే స్టోరీ అనమాట. ఈ సుగ్రీవునికి కూడా అదే స్టోరీ అండి. ఈయనకు కూడా అదే బాధ అనమాట. ఎవరెవరు నా బాధను తీరుస్తారా అనుకుంటూ ఉంటాడు కదా. ఏంది ఈయన బాధ అంటే వీళ్ళ భార్యను కూడా వేరే వాళ్ళు తీసుకొని పోయింటారు అనమాట. సేమ్ స్టోరీ అనమాట. నువ్వు నువ్వు నాకు హెల్ప్ చేయి, నేను మీకు హెల్ప్ చేస్తా, ఇద్దరం హెల్ప్ చేసుకుందామని ఒక సంధి అయితే కుదుర్చుకుంటారనమాట వీళ్ళిద్దరు. ఓకే, సరే, ముందు సంధి కుదుర్చుకుని అంతా బాగానే ఉంది. నువ్వు మా వాళ్ళ దగ్గరికి పోవాలంటే చాలా కష్టము అది ఇది అని, అసలు నా స్టోరీ తెలుసుకోండి, అసలు నీ స్టోరీ ఏంది అని ఇక్కడ అడుగుతారనమాట. అప్పుడు ఇక్కడ స్టోరీ తన గురించి చెప్తారు. ఏమని వాలి సుగ్రీవుని యొక్క స్టోరీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే అండి. వాలి చూడండి, చాలా ఇంపార్టెంట్, మీకు చాలా డెప్త్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. వాలి సుగ్రీవుని స్టోరీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ వాలి సుగ్రీవుడు అనే వాళ్ళు వచ్చినారు కదా, అసలు ఇదే అనమాట స్టోరీ. ఈ వాలి సుగ్రీవుడు అనే వాళ్ళు ఎవరికి జన్మించింటారు, ఆ పేరెంట్స్ తెలియాలన్నమాట. వీళ్ళ యొక్క పేరెంట్స్ వచ్చేస్తే వృక్ష, ఇదేనండి పేరు, వృక్ష వీర జూడు. ఏంది ఒకరి పేరు చెప్పారు ఒకరి పేరు చెప్పలేదనా? తండ్రి ఈయనే, తల్లి ఈయననే, సేమ్ ఇద్దరేనండి. అంటే ఇద్దరు కలిపి ఒకరే అనమాట. ఈయనకు జన్మించినటువంటి సంతానమే ఈ వాలి సుగ్రీవుడు. మీరు టెన్షన్ పడాకండి. మరి ఇక్కడ స్టోరీ అయిపోయి ఇక్కడికి వచ్చినాం, ఇక్కడ పోయి ఇక్కడికి వచ్చినామని అనుకుంటున్నారా? మీరు ఏం టెన్షన్ పడద్దండి. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే పోతామన్నమాట. తిరిగి మళ్ళీ అక్కడికే చేరుకుంటాం, భయపడద్దు. మరి ఇది తెలుసుకోవాలి కదా మీరు నీట్గా, ఏంది ఇక్కడ స్టోరీ అనేది. ఈ వృక్ష విరజుడు అనే అతను పాపము స్నానం కోసం అని చెప్పేసి, అంటే ఈయన ఒకరే అని మనం చెప్పుకున్నాం కదా, తటాకం సరస్సులోకి వెళ్ళింటాడంట అండి. ఆ తటాక సరస్సం ఎలాంటిదంటే అది ఒక శాప ప్రభావం వల్ల ఇక్కడ మనుషులు వేరేలాగా మారిపోతారనమాట. సో ఇక్కడ అక్కడ స్నానం చేసిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆ మగ మనిషిలాగా ఉండడనమాట. ఒక అమ్మాయిలాగా తయారైపోయింటాడనమాట. ఎలా ఒక అప్సరస ఎలా ఉంటుందో అలా అందంగా చూస్తానే అంత అందమైనటువంటి ముఖంతో తయారై వచ్చింటాడనమాట. ఈ అందమైనటువంటి ఈ యొక్క అవతారం అంటే ఇంకా అంతే కదండి, అందం. ఇంత అందమైనటువంటి ఆ అమ్మాయిని చూసి, ఇంకా అమ్మాయి అంటాం కదా, చూసి మోహించినటువంటి వాళ్ళు ఎవరంటే సూర్య చంద్రులు అనమాట. ఓకే అండి. ఈ యొక్క సూర్య చంద్రులు మోహించింటారనమాట. మోహించి ఈమె దగ్గరికి వచ్చింటారనమాట. అలా వచ్చిన తర్వాత వీళ్ళు ఒక వీర్యాన్ని వదలడం జరుగుతుందనమాట. ఆ వీర్యం ఏంటంటే వాలి వీర్యం అని చెప్పేసి ఇక్కడ చూడండి, వాలి సుగ్రీవుడే పుడతారండి. ఒకటి వాల, దెన్ నెక్స్ట్ వచ్చేస్తే మనకి కంట, ఒకండి కంట వీర్యాన్ని వదిలేసి వెళ్ళిపోతారనమాట. అప్పుడు ఇక్కడ ఈ వృక్ష విరుజుడు ఏడుస్తుంటాడు అనమాట. ఏంది ఇప్పుడు నేనేం చేయాలి ఎలా అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై నువ్వేం టెన్షన్ పడద్దు, ఈ యొక్క వీర్యాలతో నీకు ఒక పుత్ర సంతానం అనేది కదులుతుంది, పుడతారని చెప్పేసి అంటారనమాట. అప్పుడు వాళ్ళ యొక్క వీర్యంతో వచ్చేసి వాలి పుడతాడనమాట. ఇక కంఠ వీర్యంతో సుగ్రీవుడు జన్మించడం అనేది జరుగుతుందనమాట. ఓకే అండి. అలా సంతానం కలిగి ఉంటుంది. సో ఇక్కడ తండ్రి తల్లి ఒకరే అనమాట, వృక్ష విరుజుడు. అది గుర్తుపెట్టేసుకోండి. ఇది స్టోరీ మామూలుగా మీకు తెలియాలనే ఉద్దేశంతో. ఇక్కడ ఏంటి, ఎక్కడికి వీళ్ళు ఎవరి అంశతో పుట్టినారంటే చూడండి, ఇంద్రుడు ఒకనే ఇంద్రుని సూర్యుని అంశతో జన్మించడం అనేది జరిగిందనమాట. వాలి సుగ్రీవులు చూడండి, వాలి సుగ్రీవులు వీళ్ళ యొక్క రాజ్యం ఏంటంటే కిష్కింధ రాజ్యం అనమాట. అవునండి, అందుకే కిష్కింధ కాండ గురించి తెలుసుకుంటాం. కిష్కింధ రాజ్యం, వీళ్ళ రాజధాని ఏదని చెప్పుకుంటామంటే వృక్షముఖ రాజధాని అనమాట. ఓకే, అక్కడ పర్వతం కూడా ఉంటుందన్నమాట. ఈ కిష్కింధ రాజ్యంలో వీళ్ళు జన్మించింటారు కదా. వీళ్ళు జన్మించిన చాలా బాగానే ఉంటారు, అన్నదమ్ములండి. అంటే ఒకేసారి కదా పుట్టింది, అంటే కవలలు అనమాట. వీళ్ళని మనం కవలలు అంటాం అనమాట. వీళ్ళిద్దరు కవలలండి. చూడడానికి ఒకేలాగా ఉంటారనమాట. మనం కూడా కన్ఫ్యూజ్ అవుతాం, అంటే వాళ్ళైనా సుగ్రీవుడా అని తెలియదు అనమాట. ఇతని కోపం ఉంటుంది, ఇది కొంచెం కోపం అంతే. ఇక్కడ వీళ్ళిద్దరు పాపం బాగానే ఉంటారు, అంతా బాగానే ఉంటుందండి. ఇక్కడ వాలి అనే అతనికి చాలా ధైర్యం ఎక్కువ, ఒక బాహుబలి లాంటి వాడు అనమాట ఇక్కడ వాలి అనమాట. ఓకేనండి. వీళ్ళ దగ్గరికి ఈ ఒక రాక్షసి వచ్చింటుందన్నమాట. ఒక రాక్షసుడు వచ్చింటాడు. ఎవరు ఆ రాక్షసుడు అంటే దుండుబి అనమాట. ఓకేండి, దుండుబి అనే రాక్షసుడు వచ్చింటాడనమాట. ఓకేనా, గుర్తుపెట్టేసుకోండి. ఈ దుండుబి అనే రాక్షసుడు వచ్చి ఇతని పైన యుద్ధానికి వస్తాడు కదా. వచ్చిన తర్వాత ఇతడు వచ్చేసి వాలి అనే అతను వచ్చేసి ఇతనికి ఇంద్రుని యొక్క ఏముంటుందంటే ఇంద్రుడు ఒక వరాన్ని ఇచ్చింటారనమాట. ఏమని,
ఇతను చనిపోవడం అంత అసాధ్యం అన్నమాట. ఓకే అండి. ఇతని ఎదురుగా పోరాడేటువంటి వాళ్ళు ఎదురుగా అండి ఎవరైతే పోరాడతారో అత అంటే అతను ఒక వరం ఏమిచ్చింటాడో ఒక కాంచనమాల ప్రభావం వల్ల కాంచనమాల ఒక అది ఉంటుందన్నమాట. ఆ ప్రభావం వల్ల ఎదుటి వాళ్ళు పోరాడతారు కదా! అక్కడ వీళ్ళకు ఉన్నటువంటి ఆ సొగం శక్తి ఇతనికి వచ్చింటుందన్నమాట. సో ఇతను ఎవరితోనూ ఓడిపోడ్డనమాట. అంత పరాక్రమశాలి అనమాట వాలి. సో ఇక దుండుబిని సంహరించి చంపేసి ఒక రాక్షసుడు కదా చంపేసింటారనమాట. అలా చంపేసి ఆ యొక్క దూరంగా ఆ కొండపైకి విసిరేస్తాడనమాట ఈ యొక్క శరీరాన్ని. అది చల్లా చెదురైపోయింటుంది ఆ కొండపైన. అక్కడ ఒక ఋషి, ఎవరు ఆ ఋషి అంటే మాతాంగ మహర్షి అని ఆయన అక్కడ తపస్సు చేసుకుంటుంటాడు అనమాట. అక్కడ ఆయన దగ్గర వచ్చి పడి ఉంటుంది. మహర్షుల పైన అట్లా రక్త మాంసాలు ఇలా పడకూడదు కదా, పడి ఉంటుందన్నమాట. అప్పుడు మాతాంగ అనే అతను వాళ్ళకి శాపం ఇచ్చింటాడనమాట. నువ్వు కానీ ఈ పర్వతం పైన నువ్వు ఎప్పుడైనా కాలు కానీ మోపినావంటే నీ తల ముక్కలైపోగాక అని చెప్పేసి అని శాపం ఇచ్చింటాడు కదా. సో ఆ శాపం వల్ల అతడు ఆ వృషముఖ పర్వతం పైకి పోడనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టేసుకున్నది మనకు తెలియాల్సిన విషయం అనమాట. అలా వెళ్ళడండి. ఆ తర్వాత ఇక్కడ దుండిబి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు వస్తారంటే మనకు పేర్లండి మనకు కొంచెం కఠినంగా ఉంటాయి. ఓకేనా, ఆ పేర్లు కొంచెం కఠినంగానే ఉంటాయి. మాయావి అనే రాక్షసుడు వస్తాడనమాట. ఎవరి మాయావి? దుండుబి యొక్క కొడుకు అనమాట. దుండుబి కొడుకే మాయావి వస్తాడనమాట. ఎవరి మీదకి? ఈ యొక్క వీళ్ళ మీదకి వస్తాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇతన్ని తరుముకుంటూ సుగ్రీవుడు కూడా వస్తాడనమాట వెంట. వాలి తరుముకుంటూ ఒక గుహలోకి వెళ్ళిపోతాడనమాట. నువ్వు చెప్తాడనమాట, నేను పోతున్నాను, ఇతను సంహరించే వస్తాను, నువ్వేం భయపడాకు సుగ్రీవుడు తమ్ముడా అని చెప్పేసి చెప్తే సరే అన్న అని చెప్పేసి అక్కడ బయట కాపలా ఉంటాడనమాట. అలా ఒక నెల రోజులు కాపలా ఉంటాడు ఆ గుహ బయట అనమాట. ఎంతసేపైనా ఎన్ని రోజులైనా రాలేదు కదా, ఇంకా వీళ్ళిద్దరు చనిపోయి ఉంటాడనే ఉద్దేశంతో మాయావిని ఏం జరిగిందో తెలియదు అనమాట. వాళ్ళు చనిపోయిన ఉద్దేశంతో ఏడుస్తూ సుగ్రీవుడు కిష్కింధ రాజ్యంపైకి వస్తాడనమాట. వచ్చి అక్కడ అందరికీ చెప్తాడనమాట. అలా చెప్పడం వల్ల అక్కడ ఏం చేస్తారంటే ఇంకా అందరి పాపము సుగ్రీవుడు తమ్ముడైనప్పటికీ అతన్నే రాజుగా చేసి పట్టాభిషిక్తు ఎవరో ఒకరు ఉండాలి కదండి రాజుగా, ఇతని పట్టాభిషిక్తుని చేసేసి అక్కడ సింహాసనం పైన కూర్చోబెట్టింటారనమాట. తిరిగి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాలి వస్తాడు. చనిపోయినాడు అనుకున్న అతను వాలి తిరిగి వస్తాడనమాట. ఎంతో కోపంతో వస్తాడనమాట. ఎందుకు అంత కోపం వస్తాడంటే, ఒరే ఈ తమ్ముడు నీకు ఎంత ధైర్యం రా, నేను నిన్ను అక్కడ పెట్టేసిపోతే నువ్వు అక్కడి నుంచి నీ యొక్క నీకు పట్టాభిషిక్తుడు కావాలి, నీకు దుర్బుద్ధితో బయటికి వచ్చి నేను చనిపోయినని ఒక వార్త చెప్పేసి నువ్వు ఇలా పట్టాభిషిక్తుడు అవుతావు ఆ దరిద్రుడా అని చెప్పేసి ఇతను ఏం చేస్తాడంటే ఆ యొక్క రాజ్యం నుంచి బయటికి పంపించడమే కాకుండా వీళ్ళ భార్యను కూడా ఇతని దగ్గరే ఉంచుకుంటారనమాట. వీళ్ళ భార్య పేరు తెలుసుకోవాలి కదా. వాలి భార్య వచ్చేసి తార అనమాట అండి. సుగ్రీవుని భార్య వచ్చేసి రుమా అనమాట. ఓకేనా, కొన్ని మనకు బుక్కులలో వచ్చేసి ఈయన భార్య వచ్చేసి తార అని ఉంటుందన్నమాట. సరే ఇక్కడ గుర్తుపెట్టేసుకోండి. ఏది ఏమైనప్పటికీ వీళ్ళ భార్యను వచ్చేసి ఈయన దగ్గరే పెట్టేసుకొని ఆయన్ని తరిమేస్తాడు కదా. అప్పుడు హనుమంతుని ఇక్కడ వానరసైన్యంగా తీసేసుకొని అతడు ఈ వృషముఖ పర్వతం పైకి పోయింటాడనమాట. ఎందుకు? ఆ వృషముఖ పర్వతం పైన ఇతడు కాలం మోపడానికి లేదు కాబట్టి అక్కడ పోయి ఇక్కడ కూర్చొని ఉంటాడనమాట. ఎప్పుడు వస్తుందా నాకు సంతోషము, నా ఈ యొక్క దుఃఖం ఎప్పుడు విడిపోతుందా అని ఆలోచిస్తూ అలా చేయి పెట్టుకొని కూర్చొని ఉంటాడు. ఆ క్రమంలో వీళ్ళు కనిపించింటారనమాట. అది ఈ స్టోరీ. ఇక్కడికి వచ్చేసినామంటే ఇంకా వచ్చేసేయండి. ఇదంతా అయిపోయింది, ఈ స్టోరీ అంతా అయిపోయింది. మీరు ఇంకా దీని గురించి పట్టించుకునే అవసరం లేదు. ఓకేనా, పట్టించుకోవడం అంటే పేర్లు గుర్తుకుండాలన్నమాట. ఇంక ఇక్కడికి వచ్చేసిన ఇదే అయ్యా నా స్టోరీ. చూసావు కదా, ఇది ఇంతటి వాడు వాలి, నా అన్న ఇంత గొప్ప పరాక్రమశాలి, అతన్ని నువ్వు సంహరించగలవా, అతన్ని నువ్వు చంపగలవా, అసలు నీ వల్ల అవుతుందా, అసలు నేను నమ్మాలంటే అతడు దుండిబి అనే రాక్షసుని ఇక్కడ వేయడం వల్ల దాన్ని ఒకసారి దాన్ని నువ్వు చెల్లాచెదరు చేసి చూస్తామంటాడు అనమాట. సరే అని రాముడు అలా బాణాన్ని వదిలేస్తే అది ఆవిడ దూరంలో వెళ్ళిపోతుందన్నమాట. సరే ఇది అప్పుడు ఎప్పుడో రక్త మాంసాలతో అప్పుడు బరువుగా ఉంటుంది, ఇప్పుడు అంతా అది ఎండిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని నువ్వు ఈజీగా దాన్ని చెల్లాచెదురు చేసేసినావు, అది ఎవరైనా చేసేస్తారులే అంటారనమాట. సరే ఏదో ఒకటి చెప్పు అని చెప్తారనమాట. అప్పుడు నువ్వు మా అన్నను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు, నీకు తెలియడంలా మా అన్న గురించి అని లక్ష్మణుడు అంటాడనమాట.
లక్ష్మణ నువ్వు సైలెంట్గా ఉండు, సరే మనము నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది, నిరూపించుకుందాం, ఏమి ఇబ్బంది లేదని చెప్పేసి సరే అని ఒక వృక్షాన్ని చూపిస్తారనమాట. ఆ వృక్షం పైన బాణాన్ని వదులుతారనమాట. ఆ బాణం వల్ల ఏమవుతుందంటే ఆ వృక్షము చెల్లాచెదరైపోయి 7 ముక్కలుగా చీలిపోయి ఉంటుందన్నమాట. అప్పుడు ఇతని యొక్క అంటే ఆ గొప్పతనం అంతా చూసి, ఓహో నువ్వు చాలా గొప్పోడివి, నువ్వు నాకు ఖచ్చితంగా హెల్ప్ చేయగలవు, వాళ్ళని సంహరించేవాడివి నువ్వే, నాకు ఇంకెవరు హెల్ప్ చేయలేరు అని చెప్పేసి ఇతను అనుకుంటాడు. ఒక నమ్మకం వచ్చింటుందన్నమాట సుగ్రీవుడికి, గుర్తుపెట్టేసుకోండి. ఇలా అనుకున్నాడు కదండి. ఇదంతా మనకు స్టోరీ అంతా తెలిసిపోతుంది కదా. అయ్యో అంటే ఇంక ఇదంతా మనకు అంటే చల్లా చెదురు చేయడం ఇవన్నీ మొత్తము నమ్మకం వచ్చేసింది అనమాట. సరే నువ్వు వెళ్ళి అంటే అదే ఒక పిలుపునివ్వు, మీ అన్నకు యుద్ధం చేస్తామని చెప్తాడనమాట. సరే వీళ్ళకి చెప్తాడనమాట, అన్న నువ్వు నా మీదకి యుద్ధానికి రా, చూస్తాం ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఆ రాజ్యము మా భార్యను కూడా నువ్వు విడిపించాలని చెప్తే, సరే వీడికి ఇంత ధైర్యం వచ్చింది, అసలు వీనికి ఎవరు హెల్ప్ చేస్తున్నారబ్బా, ఆయన ఎవరు హెల్ప్ చేస్తారో ఎవరు హెల్ప్ చేయరు, వీనికి ఎవరు చేస్తారని చెప్పేసి వాళ్ళు యుద్ధానికి వస్తారనమాట. చాలా వీరోచితంగా పోరాడతారు వీళ్ళిద్దరు. పోరాడి ఇద్దరు బాగా పోరాడతారనమాట. అప్పుడు సుగ్రీవుడు ఓడిపోయి వెన్ను తిరిగిపోయి వృషముఖ పర్వతంపైకి వెళ్ళిపోతాడు. వాలి వచ్చేసి తన రాజ్యంలోకి వెళ్ళిపోతాడనమాట. సుగ్రీవుడు ఇతనిపై కోపానికి వచ్చింటాడనమాట రామలక్ష్మణ్ మీద. మీరు చెప్పింది ఏంది, అసలు నాకు హెల్పే చేయలేదు, మీరు ఇంత నమ్మక ద్రోహం చేస్తారా, అది ఇదని రకరకాలుగా తిడతాడనమాట. అప్పుడు రాముడు వచ్చేసి చెప్తాడనమాట, చాలా నెమ్మదస్తుడు కదా ఆయన, మీరిద్దరు కవల పిల్లలు కదా, ఈ విషయం నువ్వు మర్చిపోయినావా, మీరిద్దరు ఒకేలాగుండరు, ఎవరు వాలినో ఎవరు సుగ్రీవుడో తెలియలే, నేను పొరపాటున నా బాణం కానీ విసిరితే ఖచ్చితంగా చనిపోతారు, సో అప్పుడు నిన్ను చంపేసినట్టు అవుతుంది, నువ్వు నన్ను కోరినావు హెల్ప్ చేయమని, అప్పుడు నేను ఎవరు చంపాలో ఎవరిని చంపకూడదు నాకేం అర్థం కాలేదు, సో అందుకే నేను సైలెంట్ అయిపోయినా అంటాడనమాట. సరే ఈసారి మళ్ళీ యుద్ధానికి పిలుచు, ఇప్పుడు నేను నీకు ఒక మాలని ఇస్తాను, అది నీ మెడలో వేసుకోమంటాడనమాట. ఏంది అంటే నాగకేసరపు మాల అనే ఒకటి ఇస్తాను, అది నువ్వు మెల్లో వేసుకో, అది ఉండడం వల్ల నువ్వు సుగ్రీవుడు నాకు తెలుస్తుంది అంటే, సరే అని చెప్పేసి మళ్ళీ యుద్ధాన్ని ప్రకటించానని చెప్తానమాట. అరే నీకు సిగ్గులేదురా, నువ్వు మళ్ళీ పిలిపించాడని ఇతను అనుకుంటాడనమాట. ఎవరు చేస్తారబ్బా ఇతనికి హెల్ప్, ఇక్కడ ఇక్ష్వాక వంశానికి చెందినటువంటి వాళ్ళు చేయరు, మాకు సంబంధించిన వాళ్ళు కదా, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేయరు, రామలక్ష్మణులు అస్సలు చేయరు ఇతనికి అనేసి అనుకుంటూ అంటాడనమాట మనసులో. ఈమె ఒకసారి వీళ్ళ భార్య చెప్తుందనమాట తార, నువ్వు ఒకసారి ఆలోచించు, ఇతను మళ్ళీ వస్తున్నాడంటే అతనికి ఎవరో హెల్ప్ చేస్తున్నారు, ఖచ్చితంగా యుద్ధానికి వస్తున్నాడంటే మళ్ళీ రెండోసారి వస్తున్నాడంటే నువ్వు ఓడిపోతావేమో అని చెప్తే, నీకేం తెలుసు, వానికి అంత సీన్ లేదులే అని చెప్పేసి యుద్ధానికి అసలు ఏమి పట్టించుకోకుండా యుద్ధానికి వస్తాడనమాట. వచ్చినప్పుడు ఈ క్రమంలో అప్పుడు ఎవరు రాముడు, గుర్తుపెట్టేసుకోండి, రాముడు అక్కడ చెట్టు చాటున ఉంటాడనమాట. చెట్టు చాటున ఉండి అక్కడ ఆయనకు కోదండ బాణాన్ని వదులుతాడనమాట. ఇతనిపై గుండెపై వాళ్తానే ఆయన ఒకటే బాణం వదిలితే చాలన్నమాట, ఒకే ఒక బాణం, అందుకే ఒకటే బాణం ఒకటే భార్య అన్నారు కదని, ఆ ఒక బాణం వదలడం వల్ల వాళ్ళు అంటే పూర్తిగా అంటే ఇంకా కొన ఊపిరి ఉంటుందన్నమాట. ఆ ఊపిరిలో ఆయన ఈ మాట అంటాడనమాట, ఎవరు వాలి, ఎవరితో, రామునితో, రామా నువ్వు ఇంతటి వాడు అనుకోలేదు, ఏంది నువ్వే నా దగ్గరికి శరణు వేడి వచ్చింటే నీ భార్యను కాపాడిండేవాడిని, రావణుడు నా ఫ్రెండు, అతన్ని అవునండి రావణుడు కూడా ఇతనంటే భయం అనమాట, అందుకే దీంతో మైత్రి చేసింటాడనమాట, అంటే స్నేహం చేసింటాడు. రావుడు నా ఫ్రెండు, నువ్వు చెప్పింటే నేను సీతమ్మ దేవుని నీ దగ్గరికి తీసుకొని వచ్చిండే కదా, ఈజీగా అయిపోయింది పని, సుగ్రీవుడి దగ్గరికి ఎందుకు తీసుకొని వెళ్ళినావు, ఇంకా నేను ఇలా నువ్వు దొంగచాటుగా ఎవరైనా ఇట్లా సంహరిస్తారా, అసలు నువ్వు మనిషివి కాదు, అది ఇదని రకరకాలుగా తిడతారనమాట. సరే ఇంకా నువ్వు తిట్టడం అయిపోయింది, ఇప్పుడు నేను చెప్తా చూడ అంటాడనమాట. ఏమని అంటే, నువ్వు చాలా దుర్భిష్టివి, దుర్మార్గుడివి, నీ దగ్గర నేను హెల్ప్ అడగకూడదు, నీలాంటి వాడిని నేను హెల్ప్ అడగదు, ఎందుకంటే నువ్వు తమ్ముని భార్యని వధించినావు, ఇంకా నువ్వు ఇట్లా తమ్ముడినే బయటికి పంపించినావు, నీది దుర్భిష్టి, ఇంకా నువ్వు రావణుని దగ్గర నుంచి నా భార్యను కాపాడితే అది మిత్రద్రోహం అవుతుంది, నువ్వు మిత్రుడికి ద్రోహం చేసినట్టు, సో అలా చేయకూడదనే ఉద్దేశం నేను సుగ్రీవుడి దగ్గరికి పోవడమే న్యాయం, కాబట్టి నేను సుగ్రీవుడి దగ్గరికి పోయినానని చెప్పేసి నీట్గా క్లీన్గా చెప్తానమాట. చాలా నెమ్మదస్తుడు రాముడు. చెప్పేస్తే, అవునా రామా నువ్వు చాలా మంచోడివి, నువ్వు సుగుణాలవంతుడివి, నువ్వు చాలా గొప్పడివి, ఎలాగో నేను చచ్చిపోతున్నా నా ప్రాణం పోతుంది, సరే పోయేవాడిని పోతున్నా కాబట్టి నాకు ఒక హెల్ప్ చేయమంటాడు. సరే చెప్పు అంటే, మా భార్యను
చంపొద్దు, ఏం చేయొద్దు, నాకు ఒక కొడుకున్నాడు. ఎవరు ఆ కొడుకు అంటే అంగదుడు. ఓకే అండి, అంగదుడు అనే అతను ఉన్నాడు. తారను వీళ్ళందరినీ కాపాడండి, నా రాజ్యాన్ని కాపాడండి, సుగ్రీవుడికి ఇచ్చేస్తానని కదా, సుగ్రీవుడు వీళ్ళందరినీ కాపాడమని చెప్తానమాట. సరే అని చెప్పేసి ఒప్పేసుకుంటారనమాట. ఇదంతా స్టోరీ జరుగుతుందండి, ఇదంతా నిజంగానే జరిగినటువంటి స్టోరీ కదా మనం చెప్పుకునేది. సో ఇలా చెప్పిన తర్వాత అలా చెప్పేసి, ఇలా నాకు కూడా మంచిదే, నీ వల్ల నేను చనిపోయానంటే నాకు కూడా చాలా మంచిది, నా దుర్మార్గం కూడా నశించినట్టు అవుతుందని చెప్పేసి అనేసి చనిపోతాడనమాట. చనిపోయిన తర్వాత నా భర్తనే చనిపోయిన నేనెందుకు, ఇంకా ఈ అవతారం నాకు కూడా వద్దని చెప్పేసి ఈమె చనిపోవాలనుకుంటుంది అనమాట. అప్పుడు రాముడు నిదానంగా చెప్పి అమ్మ ఇది అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆమె ఇంకా వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. ఇంకా వీళ్ళంతా కిష్కింధ రాజ్యంలోకి వెళ్ళిపోవడానికి ఇంకా సన్నద్ధమవుతున్నారు. రాము నేను మీకు హెల్ప్ చేయాలి కదంటే, ఇప్పుడు కాదు నాకు హెల్ప్ చేసేది, వర్షాకాలం, ఇప్పుడు నాకు మీరు చేసిన అది అయ్యే పని కాదు, ఈ వర్షాకాలంలో మీరు చేయలేరు, ఈ యొక్క కార్తీక మాసంలో హెల్ప్ చేయండి, ఇప్పుడు పోయి నువ్వు ఎంజాయ్ చేయపో ఆ యొక్క రాజ్యాన్ని పోయి ఆ పట్టాభిషిక్తుడుగా మీరు రాని పట్టాభిషిక్తి చేయడానికి వస్తారా అంటే నేను రానని చెప్తానమాట. ఇక్కడ హనుమంతుడు వీళ్ళందరూ అడుగుతారనమాట, నేను రాను, రాజ్యంలోకి నేను అడగ అసలు ఏ రాజ్యంలోకి నేను అడగ పెట్టకూడదు, నాకు 14 సంవత్సరాల వనమాసం ఉంది, అదొక నేను అలా మాట తప్పి రాకూడదు అని చెప్పేస్తే, సరే నువ్వు మళ్ళీ రా, ఖచ్చితంగా రా, ఆ యొక్క తర్వాత టైం పీరియడ్ అయిపోయిన తర్వాత వర్షాకాలం అయిపోయిన తర్వాత రమ్మంటే సరే ఇప్పుడు ఇక బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనమాట సుగ్రీవుడు. ఇక్కడ వర్షాకాలంలో వీళ్ళు రామలక్ష్మణులు చాలా దుఃఖిస్తూ ఉంటారు అనమాట. అరే నా సీతను ఎలా కాపాడుకోవాలి, ఏం చేయాలో సుగ్రీవుడు చేస్తానన్నాడు, చేస్తాడు గ్యారంటీగా అని చెప్పేసి, అన్న నువ్వేం దిగులు పడాకు, మనం ఎలాగైనా కనిపెడతాము వదినమ్మని అని చెప్పేసి అంటాడనమాట. సుగ్రీవుడి కాలం అయిపోతుంది, ఆయన నాకు బాధ కలుగుతుంది అనమాట. అప్పుడు హనుమంతుడు వెళ్ళి సుగ్రీవుడికి చెప్తాడనమాట, నువ్వు ఇంత భోగాలు అనుభవిస్తున్నావు, ఇదంతా ఎవరి వల్ల జరుగుతుంది, నువ్వు వ్యామోహంలో ఉన్నావు, అసలు నీకు అర్థం కాలేదా, రాముల వాళ్ళు నీకు ఎంత హెల్ప్ చేశారో వాళ్ళ యొక్క స్నేహాన్ని నువ్వు మర్చిపోయావా, అది ఇది రకరకాలుగా ఇంకా మొత్తం గుర్తు చేస్తాడు మన హనుమంతుల వారు అనమాట. అంటే హనుమంతుడు అంటే ఎవరు, ఆంజనేయ స్వామి మొత్తం గుర్తు చేస్తాడు సుగ్రీవుడికి. అవును నేను మర్చిపోయినాను, ఎంత ద్రోహం చేసినానని చెప్పేసి తొందరగా అందరినీ వానర సేనలు అందరినీ తొందరగా రెడీ కావండి, మీరు వారం రోజులు రెడీ అయ్యి మనం వెళ్ళిపోవాలి, లేదంటే మిమ్మల్ని చంపేస్తానంట అనమాట. సరే అని చెప్పేసి అందరూ టకటక రెడీ అయిపోయి ఇంకా రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళిపోతాడు. నన్ను క్షమించండి అని కాళ్ళ మీద పడిపోతాడనమాట. నన్ను క్షమించండి అని చెప్పేసి ఇంకా నేను నీ స్నేహితుడిని అని చెప్పేసి అంటే అప్పుడు ఇంకా వీళ్ళ స్నేహం అనేది ఉంటుందన్నమాట. నీ స్నేహం నాకు తెలుసు, నువ్వు ఎలాంటి వాడువో, ఏమి ఇబ్బంది లేదు, సరే ఇప్పుడైనా హెల్ప్ చేయి అని చెప్తాను. సరే అని చెప్పేసి హెల్ప్ అనేది చేయాలి కదండి, ఇంకా హెల్ప్ చేయాల్సినటువంటి ఈ క్రమం వచ్చిందనమాట. సుగ్రీవుని టైం వచ్చింది. ఇంకా ఈ టైం వచ్చిన తర్వాత తన యొక్క సైన్యాన్ని 4 దిక్కులకు పంపిస్తాడనమాట. సీతమ్మదేవిని అన్వేషించమని చెప్పేసి పంపిస్తాడు. చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది కదండి, మీకు అర్థమవుతుందా లేదా, ఇక్కడ 4 అంటే దిక్కులు, ఇక్కడ తూర్పు దిక్కున ఎవరిని పంపిస్తాడు, తూర్పు ఇది అండి ఉత్తరం, ఓకేనా, తూర్పు దిక్కున ఎవరిని పంపిస్తాడు, పడమర దిక్కున ఎవరిని పంపిస్తాడు, ఉత్తరాన ఎవరిని పంపిస్తాడు, దక్షిణాన ఎవరిని పంపిస్తాడని మనం చూసుకుందాం. తూర్పున వచ్చేసి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముందు ఇక్కడ ఉత్తరం చూస్తాం. ఉత్తరాన వచ్చేసి శతబలుని వీళ్ళని పంపిస్తారనమాట, వానర సేనుల్ని. ఇక్కడ వచ్చేసి సుసేనుడు అనే వాళ్ళని పంపిస్తారనమాట. సుసేనుడు ఎవరంటే ఈ యొక్క మనం తెలుసుకోవాల్సిన తార వాళ్ళ నాన్న అనమాట. ఓకే అండి. ఆ తర్వాత ఇక్కడ తూర్పున వచ్చేసి వానర వీరులను అందరినీ పంపిస్తారనమాట, వానర వీరుల్ని. ఇక్కడ ఎవరు దక్షిణాన్ని ఎవరిని పంపిస్తారంటే, దక్షిణాన్ని వెళ్ళింది సీతమ్మదేవే కదండి. సో ఇక్కడ అంగదుడు, ఓకేనా, అంగదుడు ఎవరు, ఈ యొక్క వాలి యొక్క కొడుకు అనమాట. అంగదుడిని, జాంబవతుడు, హనుమంతుణ్ణి ఇక్కడ వెళ్ళిపోతారనమాట దక్షిణం వైపు. ఇక్కడ టైం ఇస్తాడనమాట, మీకు ఎక్కువ టైం లేదు, ఒక నెలలో మీరు అంతా అన్వేషణ చేసి సీతమ్మ జాడను కనుక్కొని మాకు చెప్పాలనేసి చెప్తారనమాట. వీళ్ళందరూ టైం పీరియడ్ అయిపోయి ఇక్కడ ఎవరు కనుక్కోలేకపోవడం వల్ల ఎవరు కనుక్కోలేరండి, ఎవరు కనుక్కోకుండా వెళ్ళిపోతారనమాట. ఎవరి దగ్గరికి, సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి మేము కనుక్కోలేదంటే రాముడి దుఃఖం ఇంకా మరింత ఎక్కువైపోతుంది అనమాట. ఇక్కడ దక్షిణాన్ని వెళ్ళిన వాళ్ళు ఇంకా రారనమాట. వీళ్ళ టైం పీరియడ్ అయిపోతుంది, అయినా కానీ మనం వెళ్ళిపోతే ఎలాగైనా సుగ్రీవుడు మనల్ని చంపేస్తాడు, ఎలాగైనా కనుక్కొని మనం వెళ్ళాలని చెప్పేసి వీళ్ళు అన్ని చోట్ల, దక్షిణాన ఉన్నటువంటి అన్ని చోట్ల వెతుకుతూ ఉంటారనమాట. అలా ఇంకా మొత్తము అంతా వెతుకుతూ పాపం ఉంటే వీళ్ళకు కూడా ఆకలి వేస్తుంది కదా. ఆకలి వేస్తున్నటువంటి ఈ క్రమంలో ఒక సొరంగంలోకి దూరింటారనమాట. ఇంకా అది కనుక్కోలేకపోతారనమాట. అక్కడ ఒక అమ్మాయి సావర్ణ పుత్రికనేమో తపస్సు చేసుకుంటూ ఉండదనమాట.
వీళ్ళని ఒక అంటే వీళ్ళు చెప్పినటువంటి ఆ మాటలు అన్నీ విని ఆమె వాళ్ళకి హెల్ప్ చేయాలని అనుకుంటుంది అనమాట. హెల్ప్ చేసి పలానా దారిలో వెళ్ళండి, మీకు ఆ లంకకు ఇలా లంకకు వెళ్ళే దారి చూపిస్తుంది అనమాట. అంటే మీరు ఈ యొక్క అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్కు వెళితే మీకు ఆ దారి తెలుస్తుంది, మీరు కనుక్కోగలరు, ఆ సీతమ్మ జాడ తెలుస్తుంది అంటే సరే అని చెప్పేసి ఇలా వస్తున్నటువంటి ఈ క్రమంలో సంపాతి అనే ఒక పక్షి కనిపిస్తుంది అనమాట. సంపాతి అనే ఒక పక్షి ఎవరు అంటే మన జటాయువు ఓకేండి, జటాయువు యొక్క తమ్ముడు అనమాట సంపాతి. అప్పుడు సంపాతికి జరిగినటువంటి విషయం చెప్పడం వల్ల ఏడుస్తుంది అనమాట సంపాతి. అరే నా యొక్క తమ్ముని చంపేసినారు అది ఇది అని చెప్పేసి ఏడ్చి, అవును ఇదంతా స్టోరీ అనేది జరిగింది నిజమే, ఇదంతా తెలుస్తుంది కదండి. అవును నిజమే, ఇక్కడ కిష్కింధ రాజ్యంలో కూడా వీళ్ళు కూడా చెప్పేసింటారు అనమాట. ఏమని ఇక్కడ రామునికి వీళ్ళు కూడా చూపించింటే అయ్యా అంటే ఈ యొక్క సీతమ్మదేవి యొక్క అంటే ఆ పోతున్నటువంటి రాముడు తీసుకున్నటువంటి ఆ క్రమంలో ఆమె యొక్క ఆభరణాలన్నీ వేసేసి పోయింటుంది కదండి. అప్పుడు రామునికి వీళ్ళు కూడా చూపించింటారనమాట. సో ఖచ్చితంగా అక్కడే ఉంటుందని చెప్పేసి వీళ్ళు హనుమంత వారు కూడా ఇక్కడికి బయలుదేరింటారు కదా. సో ఈ క్రమంలో అప్పుడు అవును నేను చూశాను, తీసుకొని వెళ్తున్నారు, లంకకు తీసుకొని వెళ్ళాడు ఒక అతను అని చెప్పేసి, అది రావణాసుడు లంకకు వెళ్ళాలి, ఆ లంక దారి ఇలా వెళ్ళాలి అని చెప్పేసి చూపిస్తే ఆ లంక చాలా దూరంలో ఉంటుందన్నమాట. అంటే సముద్రం అనమాట, దాటుకొని వెళ్ళాలి కదా, దాటుకొని వెళ్ళాలండి. ఎవరి వల్ల కాదనమాట. అంగదుడును జాంబవతుడును మొత్తం అందరూ ముసలోళ్ళు అనమాట, వీళ్ళ వల్ల అవ్వదనమాట. అప్పుడు జాంబవతుడు హనుమంతుడికి ఏమని చెప్తారంటే, నాయన నువ్వే పెద్ద పరాక్రముడివి, నువ్వే చాలా పెద్దోడివి, నువ్వే దీన్ని అరికట్టగలవు, నువ్వే కనుక్కోగలవు, సీతమ్మ యొక్క అన్వేషణను నువ్వు మాత్రమే చేయగలవు, నీ వల్లనే అవుతుందని చెప్పేసి చాలా గొప్పగా చెప్తాడనమాట. అంటే ఈయనకు ఏమైపోతుంది, ఇంకా ఏమైపోతుందండి ఇలా బాగా అంటే ఇంకా ఈయనకు ఆనందం ఎక్కువైపోతుంది అనమాట. ఆనందం ఎక్కువైపోయి నేను మాత్రమే కాపాడగలనా అని చెప్పేసి అనుకుంటాడనమాట. అలా అనుకున్నటువంటి ఈ క్రమంలో హనుమంతుడు బయలుదేరుతాడనమాట. ఇలా బయలుదేరి ఇంక ఇక్కడ చాలా దూరం కదండి, అక్కడ ఇంకా సముద్రంలోకి బయలుదేరాలి, సీతమ్మ అన్వేషణ అనేది చేస్తుంటాడు. ఎక్కడ చేయాలని కదా లంకకు వెళుతున్నటువంటి ఈ క్రమంలో అక్కడ ఆయనకు పోవడము, ఆ లంకకు ఇక్కడ సీత అన్వేషణ చేయడం వరకు మాత్రమే ఇక్కడ కిష్కింధకాండ అండి. ఇక్కడికి వెళ్ళలేదన్నమాట వాళ్ళు. కిష్కింధకాండ అంటే ఇంతవరకు మన కిష్కింధకాండ. ఆ తర్వాత ఆమె అన్వేషణ చేయడం, లంకలో నిప్పు పెట్టడము, అంటే ఊరిక చూసి రమ్మంటే నిప్పు పెట్టడం, ఇదే అనమాట. ఆ స్టోరీ అంతా మనం సుందరకాండలో చూస్తామన్నమాట. ఓకే అండి, ఇక్కడ మొత్తం చాలా గొప్పగా ఉంటుంది సుందరకాండలో. ఈ గొప్ప గొప్ప విషయాలన్నీ మీరు తెలుసుకోవాలండి. సంపాతి వచ్చింది మనకు పేర్లు. ఇంకా మీకు ఒక గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఇంకొకటి ఉందండి. ఇక్కడ వాలి చనిపోతున్నాడు కదా, చనిపోతూ సుగ్రీవునికి ఒక అమూల్యమైన కానుక అనేది ఇస్తాడనమాట. ఏ కానుక అంటే అతనికి ఉన్నటువంటి యొక్క మాల ఉంది కదండి, ఆ యొక్క మాలను అంటే ఆ యొక్క కాంచన మాల ఇక్కడ ఇంద్రుడు ఇచ్చింటాడు కదా, ఆ యొక్క కాంచన మాలను సుగ్రీవునికి ఇచ్చింటారనమాట. ఆ ఒక్క విషయం మనం చెప్పుకోలేదండి, ఓకేనా. సో అది గుర్తుపెట్టేసుకోవాల్సిన విషయం అనమాట, అదొక్కటే మనం చెప్పుకుంది. సరే అండి, ఇదంతా మనకి ఇది కిష్కింధకాండ. దెన్ నెక్స్ట్ మనము సుందరకాండలోకి అడుగు పెట్టాలన్నమాట, ఓకేనా.